నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూన్తో ముగియనుండడంతో భారతదేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎవరెవరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవచ్చో ఓసారి చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతున్న దేశం. కమల కురువృద్ధులు బరిలోకి దిగుతారా? అద్వానీకి గురుదక్షిణ చెల్లించుకుంటారా? మరో మహిళా నేత రాష్ట్రపతి అవుతుందా? రాష్ట్రపతిగా మోడీ మనసులో ఉన్నదెవరు? భారతదేశానికి కాబోయే 14వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో ఆయన తర్వాత కాబోయే రాష్ట్రపతి ఎవరన్న అంశంపై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాలలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. దేశ అధ్యక్షుడిగా సర్వ సైన్యాధ్యక్షుడయ్యేందుకు రాజకీయ కురువృద్ధులతో పాటు చాలా మంది ఆశావహులు రేసులో ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74, 2 ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ మించి దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటివరకు 13 మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జులైతో పూర్తి కానుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం భారతదేశ పౌరుడైన ఏ వ్యక్తికైనా రాష్ట్రపతి అయ్యే అవకాశముంది. అయితే ఆ వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. విధిగా సదరు వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే నాటికి సదరు వ్యక్తి వయస్సు ఖచ్చితంగా 35 ఏళ్లకు పైబడి ఉండాలి. వాటితో పాటు భారత లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయటానికి అర్హత సంపాదిస్తాడు. ఈ అర్హతలన్నీ ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేసేయాలనుకుంటే కుదరదు. ప్రతి అభ్యర్థి కనీసం 50 మంది ఎంపీల మద్దతుతో మాత్రమే నామినేషన్ వేయటానికి వీలవుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలతో పాటు రాష్ట్రపతిగా పోటీ చేయటానికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి స్థానాలలోనూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పదవికి రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేయాలి. అయితే భారత ఉపరాష్ట్రపతి, ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మినిస్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. రాష్ట్రపతి దేశాధ్యక్షుడైనా అతని ఎన్నిక మాత్రం పరోక్ష పద్ధతిలోనే జరుగుతుంది. అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులంతా కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇలా రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీతో పాటు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. అయితే ఈ సభల్లో నామినేట్ అయిన సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో 2/3 వంతు సభ్యుల మెజార్టీ ఉండాలి. ఒక్కో రాష్ట్ర సభ్యుడికి ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఎలక్టోరల్ ఓట్ వాల్యూ ఉంటుంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ ఓట్లు లెక్కిస్తారు. తొలినాళ్లలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. కానీ కాలక్రమంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా 5 ఏళ్ల పదవీ కాలానికి బాధ్యతలు స్వీకరిస్తారు.
రాష్ట్రపతిగా నియమితులైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతిని నేరుగా పదవీచ్యుతుడిని చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఏ కారణంతోనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి. అంటే ఈ 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తవ్వాలి. రాష్ట్రపతి తను రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందించాలి. ఒకవేళ రాష్ట్రపతి మీద ఆరోపణలు తలెత్తినప్పుడు అభిశంసన తీర్మానం ద్వారా అతన్ని పదవి నుంచి తప్పించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు మన దేశానికి 13 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీరిలో మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత ఎవరూ 2 సార్లు రాష్ట్రపతి కాలేదు. మన రాజ్యాంగంలో ఇలా ఒక వ్యక్తి 2 సార్లు రాష్ట్రపతి కాకూడదన్న నిబంధన ఏమీ లేదు. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవార్థం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు.